ఎన్నికల టైంలోనే వచ్చేస్తారనుకున్నారు. కానీ అప్పుడు లెక్క కుదరలేదో, మనసు కుదురుకోలేదో గాని ఇప్పుడు మళ్ళీ పాత కండువ దుమ్ము దులుపుతున్నారు. అధికార పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు ప్రకాశం జిల్లా మాజీ మంత్రి. ఎన్నికల టైంలో వైసీపీలో సైలెంట్ అయిన ఆయన తిరిగి సొంత గూటికి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీని వీడిన ఆ నాయకుడిని అధినేత మళ్ళీ రాణిస్తారా లేదా అన్నది సస్పెన్స్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఎన్నికల తర్వాత ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాలో 2 తప్ప అన్ని సీట్లు గెలిచిన కూటమిలోకి చేరేందుకు వైసీపీ ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కోవలోని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా టీడీపీలోకి రాబోతున్నారనే ప్రచారం జోరుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన సిద్ధా రాఘవరావు గ్రానైట్ పారిశ్రామికవేత్త. తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాఘవరావు మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అధినేతకు నమ్మకస్తుడిగా ఉండడంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు సిద్ధా రాఘవరావు. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలిచారు. పార్టీకి విధేయుడిగా ఉన్న సిద్ధా రాఘవరావును చంద్రబాబు మంత్రి పదవితో పార్టీలో మరింత గుర్తింపు ఇచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశంలో రాఘవరావు కీలక నేతగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో రాఘవరావు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో పూర్తిగా సైలెంట్ అయిన రాఘవరావు కొన్నాళ్ల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారంలో ఉండగా మంత్రి పదవి అనుభవించిన రాఘవరావు కష్టకాలంలో పార్టీని వీడడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన గ్రానైట్ వ్యాపారాలను కాపాడుకునేందుకు రాఘవరావు వైసీపీలో చేరారనే ప్రచారం జరిగింది. అప్పటిదాకా టీడీపీలో వివిధ పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే వైసీపీలో చేరడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. అయితే వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టు వైసీపీలో సిద్ధా రాఘవరావుకు తగిన గుర్తింపు మాత్రం లభించలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ గా తనకు అవకాశం కల్పించాలని రాఘవరావు వైసీపీ అధిష్టానాన్ని కోరినా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడంతో మాజీ మంత్రి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్కి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. 2024 ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించారు సిద్ధా రాఘవరావు. తనకు గాని కుమారుడు సుధీర్కి గాని అవకాశం కల్పించాలని ఆయన కోరినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల ముందే సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని వైసీపీలోనే కొనసాగుతున్నట్లు రాఘవరావు ప్రకటించారు. అయితే టికెట్ విషయంలో అధిష్టానం వ్యవహార శైలిని జీర్ణించుకోలేక వైసీపీలో సైలెంట్ అయిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధా రాఘవరావు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. తనను పార్టీలో చేర్చుకునేలా అధినేతను ఒప్పించాలని రాఘవరావు కోరినట్టు తెలుస్తోంది. 2019లో సిద్ధా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలో చేరడాన్ని జిల్లా తెలుగుదేశం క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధికారంలో ఉండగా పెత్తనం చెలాయించుకుని కష్టాల్లో ఉండగా వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావుపై తెలుగుదేశం క్యాడర్ ఇప్పటికీ ఆగ్రహంగానే ఉంది. సొంత వ్యాపారాల కోసం రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడడాన్ని తమ్ముళ్లు సీరియస్గా తీసుకున్నారు. దీంతో రాఘవరావును టీడీపీ అధినేత తిరిగి పార్టీలోకి రాణిస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది.